నా అవసరం గ్రహించి నేనక్కడికి వెళ్ళాను. అదమ్మా జరిగింది. మీరంతా రికార్డ్ చేశారా? అవునమ్మా. నా మాట ఇప్పుడు ఎవరూ నమ్మకపోయినా, నా సాక్ష్యం లెక్కలోకి తీసుకోకపోయినా ఆ మెమరీ కార్డ్ నిజం బయట పెడుతుంది. అమ్మా, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు నన్ను ట్రక్కు గుద్దినప్పుడు ఆ మెమరీ కార్డు ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. అది ఖచ్చితంగా ఈ అమ్మవారి గుడి ప్రాంతంలోనే ఎక్కడో అక్కడ పడిపోయి ఉంటుందమ్మా. వెతికితే సాకేత్ గారిని నిర్దోషిగా ఇప్పుడైనా ఉరిశిక్ష నుంచి బయటపడేయచ్చు. వెళ్ళండి అమ్మా, వెతకండి అమ్మా. ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల తప్పకుండా దొరుకుతుందమ్మా. ఆలోచించకండి అమ్మా, వెళ్ళండి అమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాకేం పర్వాలేదమ్మా, ముందు కార్డు వెతకండి అమ్మా. శిక్ష అమలయ్యేలోపు సాకేత్ గారిని బయటికి తీసుకురావాలి. నా పాపం ఇలాగైనా తగ్గుతుంది. మీరు నాకు ప్రాణం పోశారు, నేను వారి ప్రాణాలు కాపాడగలిగితే చాలమ్మా. వెతకండి అమ్మా, వెతకండి. హలో మేడం. రే ఎక్కడ చచ్చారా? ఏమైంది మేడం? వాడెక్కడున్నాడు రా? ఇక్కడే ఉన్నాడు మేడం. లేడు మేడం. మొద్దు బుర్రలు వేధవలు, చెప్పిన పని ఒక్కటి సక్రమంగా చేయరు. ఇదిగో త్వరగా ఇక్కడికి రండిరా, వాడిక్కడే ముచ్చాలమ్మ గుళ్ళో ఉన్నాడు. త్వరగా రండి. సచ్చినోళ్ళారా, వాడు తప్పించుకుపోయాడు రా, గుళ్ళో ఉన్నాడంట. పద పద. దున్నపోతుల్లో మేపినట్టు మేపుతున్నాను. వేస్ట్ వేస్ట్ ఫెలోస్. బాబు, రేపే నీకు ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, నెరవేరేలా చూస్తాం. నాకు మా గ్రానీని ఒకసారి చూడాలనుంది. దయచేసి నా ఉరిశిక్ష విషయం తనకి చెప్పకుండా తనను చూసే ఏర్పాటు చేయండి. గ్రానీ, నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచావు. ప్రాణాలు వదిలే ముందు నిన్ను తృప్తిగా చూడాలనుకుంటున్నాను.
క్షమించండి అమ్మా, తప్పైపోయింది. ఏడ్చర్లే. ఏంటి మేడం చూస్తున్నారా? వాళ్ళు మెమరీ కార్డు కోసం వెతుకుతున్నారా? అయితే మమ్మల్ని కూడా వెతకమంటారా? అక్కర్లేదు. వాళ్ళు వెతుకుతున్నారుగా, అది వాళ్ళ చేతికి అందాక నెత్తిన కొట్టి లాక్కుంటే సరిపోతుంది. మీ ఆలోచన బాగుంది మేడం. శుభకరం పదం జయకరం స్తుతి గౌరీ దేవి గుడి చేరి వేడి నిన్ను వేడినాను దుర్గాదేవి పాహి శంకరి పాహి సాంభవి ఓం శక్తి వరదాయిని దేవి ఈశుని రాణి మా పాహి పదము చేరి వేడినాను కరుణేది. దివ్య స్వరూపిణి ముక్తి ప్రదాయిని దేవి శ్రీ గౌరీ పాహి మహేశ్వరి పాహి శుభంకరి అమ్మా దేవి. దివ్య స్వరూపిణి ముక్తి ప్రదాయిని దేవి శ్రీ గౌరీ పాహి మహేశ్వరి పాహి శుభంకరి అమ్మా దేవి. కనిపించిందా? కనిపించలేదక్క. అటు వెతుకుదామా? అటు సైడ్ వెతుకుదాం. పద. పదండి. ఏరా సీతా స్వర్ణ ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి చెప్పెళ్లారు, ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలుసు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏమో. ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమోరా. వెళ్ళి వెతకండి. రేయ్. సత్య, ముందు ఫోన్ చేయి. ఆ, ఏంట్రా ఏమైంది? సిగ్నల్ లేనట్టుంది, కాల్ కట్ అవుతుంది. నానమ్మ, రింగ్ అవుతుంది. హలో హలో రఘు. హలో 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 చెప్పు రఘు. హలో సీత. హలో సీత, వినిపిస్తుందా? చెప్పు సీత, ఎక్కడున్నావు? మేమిక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. అక్కడేం చేస్తున్నావు? ముత్యాలమ్మ గుడి దగ్గర. హలో 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 సీత, హలో. హలో. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా అక్క? సరే, అటు వెళ్ళి వెతుకుదాం పద. ఏంట్రా ఏమైందట? ఎక్కడున్నారు? రఘు, ఏమైంది? ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నారంట. అక్కడేం చేస్తున్నారంట? అదే, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. హలో అలాగే.
ఏమిట్రా ఏంట్రా ఏమైంది? ఎవరా ఫోను? చెప్పరా. నానమ్మా, సాకేత్ ఆఖరి కోరికగా నిన్ను చూడాలని. ఏమిటండి ఏమిటండి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది? అంతా మన కర్మ. నా తలరాతండి. నానమ్మా, బాధపడకు. నాకెందుకు సాకేత్ బయటకు వస్తాడని నమ్మకం ఉంది. నేను సీత వాళ్ళని పిలుచుకొని వస్తాను. ఉం? స్వర్ణ, స్వర్ణ అక్క, మెమొరీ కార్డ్ దొరకకపోతే భావని శిక్ష నుంచి బయటపడేయలేము. ఈ మెమొరీ కార్డ్ ఏమో దొరకడం లేదు. నాకు చాలా టెన్షన్ గా ఉందక్క. స్వర్ణ, నువ్వు టెన్షన్ పడితే మనకు అస్సలు దొరకదే. కాస్త నిదానంగా ఓపిక చేసుకుని వెతుకుదాం. మన సాకేత్కి ఏ పాపం తెలీదు. అలాంటి వాడికి ఆ దేవుడు ఎలా అన్యాయం చేస్తాడే? నాకు ఆ మెమరీ కార్డు దొరుకుతుందనే నమ్మకం ఉంది. పద, నా మాట విను. రా. నన్ను క్షమించరా. గ్రాని, నేను నిన్ను క్షమించడం ఏంటి గ్రాని? ఆ మాట అడగాల్సిందే నేను. నీ పేరుకి, గౌరవ మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి నష్టం కలిగించింది నేను. నా పెంపకం అంటూ ఎంతో గొప్పగా చెప్పుకునేదానివి. అలాంటిది నీకు తలవంపులు తెచ్చిపెట్టాను. పిఠాపురం వంశానికే చెరగని మచ్చ ఏర్పడింది. పోయే ముందు నిన్ను చూడాలి అనుకుంది మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని అడగటానికే గ్రాని. సాకేత్,
పాపాత్ముడిని కానీ పాపాత్ముడిని. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుంది. సాకే, నువ్వే పాపం వెరగవని నాకు తెలుసురా, నాకు తెలుసు. అయినా ఇంత పేరు ప్రఖ్యాతలున్నా నిన్ను నిర్దోషిగా నిరూపించుకోలేని అసమర్థురాన్ని నేనురా, నేను. నాన్న, నువ్వే నన్ను క్షమించాలిరా, నువ్వే నన్ను క్షమించాలి. అనుభవం వెళ్తున్నా అది నీ విషయంలో ఉపయోగించుకోలేకపోయానురా. అంతా నా కర్మ తాతయ్య, నా కర్మ. నా నుదుట ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ దేవుడు కూడా ఇంత అన్యాయం చేయటం ఏమిట్రా? ఒక నిరపరాధికి ఇలా శిక్ష విధించటం ఏమిట్రా? నిన్ను రక్షించుకునే మార్గమే లేదా? జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేము. జరగాల్సింది చూడండి తాతయ్య. సాకే, నాన్న, గ్రాని, సాకే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ మనవడిగానే పుడతాను. సాకే, ఈ జన్మలో నీ ప్రేమకు అభిమానానికి ద్రోహం చేసి వెళ్తున్నాను. నన్ను మన్నించు గాని, సాకే. మన్నించు.